హాయ్! మా ఊటీ ట్రిప్ అండి. మా ఈ ఊటీ ట్రిప్‌లో కొన్ని మధురమైన జ్ఞాపకాలు మీతో పంచుకుంటున్నాము. మా ఫ్యామిలీస్ మహిళలందరూ కూడా మా కోసం నైట్ డిన్నర్‌కు ఎన్నో రకాలు వంటలు చేశారు. చూశారు కదా! ఆ చికెన్‌కి బాగా గట్టిగా మసాలా పట్టించి మా కోసం సిద్ధంగా ఉన్నాయి. సో, పిల్లలు ఆరుబయట ఆడుకుంటూ మాకు చాలా ఆనందం అనిపించిందండి. రోజు ఇంటి పనుల్లో, కిచెన్ పనుల్లో చూసుకుంటూ బిజీ షెడ్యూల్లో ఉండి ఈ లేడీస్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ ట్రిప్ వాళ్ళకి ఒక చిన్న బ్రేక్‌లా అనిపించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటి బాధ్యతలు చూసుకునే వాళ్ళు కూడా ఈసారి తమ కోసం, తమ కుటుంబం కోసం, పిల్లల కోసం ఆనందంగా గడిపారు. అలాగే కొంతమంది ఇలా వాళ్ళ బాధల్ని మర్చిపోయి కొంతమంది కన్నీరు కూడా పెట్టుకున్నారు. సో, పిల్లల నవ్వులు, వాళ్ళ ఆనందం చూసి సంతోషంగా ఉంది. ఇదే మాకు నిజమైన హ్యాపీనెస్ అనిపించింది. ఇంట్లో ఎంత పని ఉన్నా అందరం కలిసి ప్లాన్ చేసుకొని ప్రతి సంవత్సరం ఇలా ఒక ట్రిప్పు మేము ఒక అందమైన జ్ఞాపకంగా మార్చుకుంటాము. ఇలా మా కోసం నైట్ డిన్నర్‌లో చికెన్ ఫ్రై, బిర్యానీ ఇలా చేసి వాళ్ళందరూ కూడా కలిసిగా కూర్చొని చక్కగా మాటలు చెప్పుకుంటూ ఉన్నారు. అలాగే మా ఫ్రెండ్స్ అందరం కూడా ఇలా బయటకు వచ్చి చక్కగా మా గార్డెన్ ఏరియాలో పిల్లలతో హ్యాపీగా కాసేపు టైం స్పెండ్ చేసి వాళ్ళకి అమ్మలందరూ కూడా చక్కగా పిల్లల కోసం టిఫిన్లు తయారు చేసి చూశారు కదా మీరు ఎంత చక్కగా తినిపిస్తున్నారో. అందరూ చక్కగా మాట్లాడుకొని నవ్వుకుంటూ సరదాగా మాటలు చెప్పుకుంటూ ఎంతో బాగుందండి ఈ ట్రిప్ మాకు. ఈ ట్రిప్కి అసలు హైలైట్స్ ఏంటంటే చక్కగా అందరం ఒక చోట కూర్చొని బయటికి వెళ్ళి ఈ టిఫిన్ అందరం ఒకే రకంగా చాలా బాగున్నాయి. ఆ వీడియో క్లిప్ చూస్తుంటే మాకే చాలా ఆనందంగా అనిపించింది. ఈ వీడియో క్లిప్పు నెక్స్ట్ డే మార్నింగ్ సంబంధించిందండి. సో, ఇలా మా జ్ఞాపకాలని మేము మళ్ళీ చూసుకుంటూ ఎంతో ఆనందంగా అనిపించినాయి. ఈ చిన్న చిన్న క్షణాలే పెద్ద జ్ఞాపకాలుగా మాకు అనిపించాయి. ఈ మా కుటుంబానికి అలాంటి ఒక మధురమైన కథగా ఈ ఊటీ ట్రిప్పు మిగిలిపోయింది. ఇలా అందరూ వాళ్ళు చేసిన వంట ఒక రూమ్‌లోకి పైన షిఫ్ట్ చేసుకొని చక్కగా పిల్లలు తిన్న తర్వాత మేమందరం తిన్నాము. చక్కగా మాటలు చెప్పుకుంటూ ఆ రాత్రి అంతా పడుకోకుండా మాటలు చెప్పుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. టైం తీరా చూస్తే అప్పటికి 4 అయిపోయిందండి. మళ్ళీ నెక్స్ట్ డే ప్లాన్ చేసుకోవాలి ఎటు వెళ్ళాలనేది. సో, లేడీస్ అయితే ఇంకా రాలేదు. వాళ్ళ ముచ్చట్లు మీకు తెలిసిందే. సో, వాళ్ళు నైటే అసలు పడుకోలేదు. ఇలా మేమంతా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో మీ అందరితో పంచుకోవాలని ఒక జ్ఞాపకంగా మాకు కూడా ఉంటుందని చెప్పేసి షేర్ చేశాము. సో, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాము. మా గొనసపూడి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఛానల్ని సబ్స్క్రైబర్ చేస్తారని